వారం 10 రోజుల్లో ఆయా కాలేజీలకు చెల్లించేలా తల్లుల ఖాతాల్లోకి నేడు బటన్ నొక్కి నేరుగా జమ చేయనున్నారు మన జగనన్న. ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికమైన వెంటనే చెల్లిస్తూ గత ప్రభుత్వం పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 1778 కోట్లతో కలిపి ఇప్పటి వరకు జగనన్న విద్యా దీవెన వసతి దీవెన కింద జగనన్న అందిస్తోన్న జగనన్న పేరు ఆయా విద్యార్థుల గుండెల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడింది అనడానికి ఎన్నెన్నో ఉదాహరణలు, మరెన్నో నిదర్శనాలు. మా పేరెంట్స్ కి ఇప్పుడు ఎలాంటి ఫైనాన్షియల్ ఇబ్బంది లేకున్నట్లా ఇలాంటి ఎంపీఎం ఉండడం ద్వారా ఇలాంటి పథకాలన్నీ వస్తాయి. మా యొక్క స్టూడెంట్స్ ని ఫ్యూచర్స్ మారుతాయి. ఇది కేవలం మాటలు కాదు, జగనన్న విద్యార్థిగా మీరు మీ పిల్లల్ని చదివించాలని అనుకోవాలి కానీ నేను ఎందాకైనా చదివిస్తాను అని తన అక్క చెల్లెమ్మలకు మాట ఇచ్చిన జగనన్న తన మేనల్లుళ్ళు మేనకోడళ్ళు అనుకున్నట్టుగానే చదివిస్తూ ఉండడం ఇప్పుడు ప్రపంచమంతా ఆశ్చర్యం ఉండేలా చూసుకోండి. చదువులు మానేస్తా ఉన్న పరిస్థితి ఎప్పటికీ రాకూడదు. ఆ చదువులకు భరోసా ఇస్తూ ఈ జగనన్న విద్యా దీవెన పథకాన్ని గొప్పగా అమలు చేస్తామన్నారు అని చెప్పి చెప్తా ఉన్నాను. గత ప్రభుత్వంలో పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలనే ఆలోచన కూడా చేయలేదు. అరకొరగా ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇవ్వకుండా కాలేజీలకు భారీగా బకాయిలు పెట్టిన దుస్థితి. ఇక భోజన వసతి ఖర్చులైతే పట్టించుకున్న సంవత్సరాల కాలం ఈ ప్రయాణం ఒకసారి గమనించినట్టు 27,61,000 మంది పిల్లలకు చిక్కటి చిరునవ్వుల మధ్య మీ అందరి చెరగని ప్రేమానురాగాల మధ్య ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం ఇవాళ భీమవరం ఇక్కడ నుంచి ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అమ్మకు ప్రతి తాతకు ప్రతి ఏడాది కూడా క్రమం తప్పకుండా ప్రతి ఏడాది 3 నెలలకు ఒకసారి ఆ 3 నెలలు అయిపోయిన వెంటనే ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఆ పూర్తి పూజనీ ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించిన మొత్తాన్ని ఆ తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తా ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలిసిన విషయం. ఇలా ఈరోజు 8,09,39 మంది పిల్లలకు ఈరోజు మంచి జరిగిస్తూ నేరుగా జాయింట్ ఖాతాల్లో దానితో మనం వీక్షిస్తూ ఉన్నాం. నేరుగా బటన్ నొక్కి తల్లుల విద్యార్థుల జాయింట్ ఖాతాలో 8,09,099 మంది విద్యార్థులు రద్దు చేకూరుస్తూ 4